తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చి నేను ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను. యాక్చువల్గా మేము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. అంటే మా బిల్డింగ్లో వాళ్ళు అక్క వాళ్ళు అయితే టెంపుల్కి వెళ్దామని అయితే అన్నారు. ఎందుకంటే అక్కడ కళ్యాణం అనమాట. ఏం టెంపుల్ ఏంది అని అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను త్వరగా అయితే రెడీ అయిపోతాను. నేను సింపుల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాను అనేది కూడా మీకు కూడా చూయిద్దాంలే అని చెప్పేసి అయితే వీడియో ఇంకా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఏం లేదు గాయస్, కొంచెం ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నేనైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నాను. పెద్ద మేకప్ అయితే ఏం వేసుకోను టెంపుల్కి వెళ్ళేటప్పుడు. మనం ఎప్పుడైనా మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ఒకవేళ సన్ స్క్రీన్ ఏదైనా రాసుకోవాలి, నెక్స్ట్ ఫౌండేషన్ ఏదైనా ఒక 2 మినిట్స్ ఆగాక అయితే, అంటే ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనం రాసుకోవాలి. సో నాకు అంత టైం లేదు కాబట్టి రాసుకోగానే ఇది అయితే ఇది సన్ స్క్రీన్ ఇది యూజ్ చేస్తాను. ఇట్లా డైలీ వ్లాగ్స్ చేసి అయితే అసలు చాలా డేస్ అయింది. యాక్చువల్గా నేను వ్లాగ్స్ చేయను. చాలామంది వ్లాగ్స్ చేయండి చక్కగా డైలీ ఏం చేస్తారు అవన్నీ చేస్తారు చేయండి అంటారు. బట్ కాకపోతే మీరు అంత ఇంట్రెస్టింగ్గా చూడట్లేదని చెప్పి నేను వ్లాగ్స్ అయితే మ్యాక్సిమం ఏం తీయను. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు ఎక్కువగా. సో మనం నెక్కి కూడా అప్లై చేసుకోవాలి ఏదైనా కానీ. ఈ లిప్ బటర్ లాస్ట్ టైము నాకు తెలిసిన వాళ్ళ అక్క దగ్గర తీసుకున్నా అని చెప్పాను కదా, ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిప్స్టిక్ అనేది కొంచెం మందికి చాలా మందికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళకి చక్కగా ఇది అప్లై చేసుకుంటే కొంచెం అంటే ఈ లిప్ బటర్ అంట, కాకపోతే నాకు కొంచెం లిప్స్టిక్లో చక్కగా అనిపించింది. మీకు విజిబుల్ అవుతుందో లేదు తెలియదు కానీ డైరెక్ట్ కొంచెం పింక్గా అంటే రెడ్డిష్గా అనిపిస్తున్నాయి, బాగా అనిపిస్తున్నాయి. జస్ట్ లిప్స్టిక్ కూడా వేసుకోకపోయినా వైట్ కలర్ ఆర్ చిన్న చిన్న ఆటికి ఇది ఒకటి సింపుల్గా వేసేసుకున్నా బాగా అనిపిస్తుంది. ఇంకా జస్ట్ కొంచెం పౌడర్, నాకు ఫస్ట్ నుంచి ఇలా పఫ్తో అలవాటు, అందుకే పఫ్ యూజ్ చేస్తాను ఫస్ట్ నుంచి. అలానే కెమెరాలో చేసుకోవడం కూడా కొంచెం కష్టం. ఇంతే మ్యాక్సిమం టెంపుల్కి వెళ్తే మ్యాక్సిమం ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కసారి కాటుకు కూడా పెట్టుకోను, మ్యాక్సిమం కొంచెం కుక్క పెట్టుకుంటా అంతే. అయిపోయింది. కొంచెం జడైతే వేసుకొని మళ్ళీ కలుస్తా. యాక్చువల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. మ్యాక్సిమం టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే హెవీ మేకప్ అట్లా ఏం వేసుకొని సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోతాను. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అనేది, అసలు ఏంటి పర్పస్ అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్గా ఇది వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఏ టెంపుల్కి అంటే శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం అంటే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే అక్కడ కళ్యాణం అయితే చేస్తున్నారు, అందుకని చెప్పేసి మాకు తెలిసిన అక్క వాళ్ళు అయితే చెప్తే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడంటే ఐడియల్ చెరువు అంటారు కదా అక్కడ అనమాట, కుకట్పల్లిలో ఐడియల్ చెరువు అంటారు కదా అక్కడ ఉంటుంది. అంటే రోడ్ పక్కనే ఉంటుంది. సో ఇంకా నేను అక్క అంటే మా అపార్ట్మెంట్లో ఉన్న శ్వేతక్క, నేను ఇంకో అక్క అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్క వాళ్ళ స్కూటీ ఉంది కాబట్టి స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాము మేము. ఇంకా వెళ్ళే దారిలో అయితే నేను ఇంకా కొంచెం వీడియో అయితే తీశాను. యాక్చువల్గా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా అయితే అయిపోయింది. అంటే మేము వెళ్ళే టయానికే అంటే తాళి కట్టడం అది ఉంటుంది కదా, అదైతే చేస్తున్నారు. ఇంకా కొంచెం సేపు చూసేసి అయితే ఇంకా తర్వాత ఫుడ్ కూడా పెట్టారు. ఇంకా అక్కడ తినేసి మేము ఇంకా మళ్ళీ ఇంకొంచెం తిన్న తర్వాత కూడా కొంచెం సేపు అయితే చూసాము. ఇంకా అదంతా నేనైతే కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. ఇట్లా ఐడియా
రొయ్యల చెరువు దాటంగానే ఇట్లా రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రతి సాటర్డే భోజనాలు కూడా పెడతారు. మేము అంతకుముందు చాలా సార్లు అయితే వెళ్ళాము ఈ టెంపుల్కి అయితే. నేను గోపి వెళ్ళామన్నమాట, అంటే నేను మా హస్బెండ్. ఈ మధ్య వెళ్ళట్లేదు కానీ అంతకుముందు అయితే చాలా డేస్ అయితే వెళ్ళాము. సాటర్డే పెడతారు, చాలా మంది అయితే వస్తారు, క్రౌడ్ అయితే. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అంటే కళ్యాణం జరుగుతుంది కాబట్టి మెయిన్ టెంపుల్లో అయితే ఫ్రీగానే ఉంది. ఇంకా పక్కన అయితే పూజ అయితే చేసిన, ఇంకా నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. స్వామికి సజీవ కూడా ధారణ చేస్తున్నారు. మనందరికీ కూడా సింపజేస్తున్నారు. ఒక్క నిమిషం అక్క.
జై శ్రీమన్నారాయణ. మీ అందరి సహకారంతో మీరందరి యొక్క సాన్నిధ్యంలో స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం, మీ యొక్క వార్షిక మహోత్సవంలో అప్పుడు వైభవంగా మనమంతా కలిసి జరుపుకున్నాం. మనందరికీ కూడా ఆ యొక్క రంగనాయక స్వామి పరిపూర్ణ కృప ఉంటుంది అని మేమంతా భావిస్తున్నాం. మీరంతా ఇక్కడ ఉండి ఈ యొక్క ఉత్సవాన్ని సేవించినందుకు ఆచార్యుల కృప, అలానే భగవంతుడి కృప కూడా మీ అందరికీ ఎల్లప్పుడూ ఉంటుంది అని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రధాన సుదర్శనామాలు పవన్ కుమార్ గారు మీకు సూచనలు అందిస్తారు. దాన్ని పాటిస్తూ క్రమంలో వచ్చాయి. కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత అందరి చేత అయితే తలంబ్రాలు కూడా పోయించారు. ఇంకా కొన్ని తలంబ్రాలను ఇంకా అందరికీ 2 ముత్యాలు అయితే ఇచ్చారు. సో ఇంకా అవి తీసుకొని నేనైతే ఇంకా అందరికీ ఇచ్చారనమాట. ఇలా లైన్లో నుంచోమని ఇంకా ముత్యాలు అయితే ఇచ్చారు. ఇంకా సో నేను అవి అయితే తీసుకొని ఉన్నాను. ఇంకా ఇలా వరుసగా నుంచుంటే అయితే క్యూలో నుంచున్నారు వాటి కోసం అయితే. ఇంకా అప్పటికి మేము తినేసాం కదా, ఇంకా తినేయంగానే మళ్ళీ కూర్చొని పూజ అయితే చాలాసేపు చూసాము. అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో తలంబ్రాలు కూడా పోసేసి ఇంకా అవి తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా మళ్ళీ వెళ్ళే దారిలో అయితే అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకుందాం, ఎవరు లేరు కదా అని చెప్పి అయితే వెళ్ళాము. ఇంకా మెయిన్ టెంపుల్లో అయితే అది వీడియో తీయకూడదు కాబట్టి నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా బయట ఎలా ఉంది అని అయితే చూపించాను. కానీ టెంపుల్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. లోపల రంగనాయక స్వామి వారు కూడా చాలా బాగుంటారు. ఇంకా చూస్తున్న కొద్దిగా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఇంకా శ్వేతక్కకు కూడా చాలా బాగా నచ్చారనమాట. అందుకే మళ్ళీ చూద్దాము వెళ్ళి తేజ అని చెప్పి వెళ్ళే ముందు కూడా మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంక ఇట్లా నామాలు కూడా పెడతారనమాట. ఇంకా అందరం పెట్టుకున్నాము. ఇంకా అప్పుడే ఆల్మోస్ట్ అందరూ తినేసి ఇంకా మెల్లగా అయితే ఒక్కొక్కరు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా వచ్చే దారి ఐడియల్ చెరువు అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఇక్కడ ఒక పార్క్ లాగా ఇలా పెట్టారు. సో దానిలో కూడా కొంచెం సేపు చూద్దాము అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. అప్పుడే పెయింట్లు కూడా వేస్తున్నారు, ఇంకా ఓల్డ్ థీమ్స్లో అయితే వేస్తున్నారు. ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని అయితే ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇలా వ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియోస్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.